చిన్ని, సోను బంగారపు చేప. కమ్మటి సాంబార్ పెడుతున్న జున్ను దగ్గరికి చిన్ని వస్తుంది. అమ్మా, ఇవాళ ఏం కూరమ్మా? బాగా ఆకలేస్తుంది. చెప్పు చెప్పు, చికెనా, మటనా, చేపలా? ఏం వండావు నా కోసం స్పెషల్గా? చెప్పమ్మా అంటూ ముద్దు ముద్దుగా చిన్ని జున్నుని అడుగుతూ ఉంటుంది. అయ్యో, నా బంగారు తల్లికి ఈరోజు ఆకలేస్తుందా? వేడి వేడి ఉల్లిపాయ సాంబార్ పెట్టాను తల్లి. బీన్స్, అన్ని కూరగాయలు వేశాను. చూడు, వాసన గుమాయించి కొడుతుంది కదూ. దా కూర్చో తల్లి, అన్నం పెట్టి సాంబార్ పోస్తాను. కడుపు నిండా అన్నం తినేద్దు గాని. పప్పు దినుసులు మన ఆరోగ్యానికి చాలా మంచిది తల్లి. రారా, ఆలస్యం చేయకు. ఆకలి అంటున్నావు నా బంగారు తల్లి అని ప్రేమగా పిలుస్తూ ఉంటుంది జున్ను చిన్నీని. ఏంటమ్మా, సాంబారా? ఎప్పుడు చూసినా సాంబార్ సాంబార్, లేదంటే పప్పు. నాకేమీ వద్దు. నాకు చేపల కూర తినాలనుంది ఈరోజు. నువ్వు వండి పెడితే చేపల కూర వండి పెట్టు, లేదంటే లేదు. నేను మాత్రం ఈ సాంబార్ తిననమ్మా అని చిన్ని జున్ను మీద బాగా అరుస్తూ ఉంటుంది. కూతురికి అంత కోపం రావటం చూసిన జున్ను పాపం అలాగే నుంచుని కూతురు వంక చూస్తూ ఉండిపోతుంది. సాంబారట సాంబార్, చేపల కూర. ఆ ఊహ ఊహించుకోమ్మా, ఎంత బాగుందో కదూ. నోట్లో నుంచి నీళ్ళు వచ్చేస్తున్నాయమ్మా. ఈ సాంబార్ పక్కన పడేసి వెంటనే మార్కెట్కి వెళ్ళి చేపలు తీసుకువచ్చి నా కోసం కొంచెం చేపల కూర వండి పెట్టమ్మా అని దీనంగా చిన్ని జున్నుని అడుగుతూ ఉంటుంది. చూడు తల్లి, సాంబార్ మాత్రమే వండగలిగే శక్తి ఉంది ఈ రోజున నాకు. ఆ చేపల కూర వండాలంటే డబ్బులు కూడా కావాలి కదమ్మా చిన్ని. అర్థం చేసుకోమ్మా. నా కోసం ఇవాల్టికి ఈ సాంబార్ వేసుకొని నా తల్లి అన్నం తినేస్తుంది. అస్సలు మారం చేయదు. ఎందుకంటే నా చిన్నికి తెలుసు కదా అమ్మ ఎంత కష్టపడుతుందో రూపాయి కోసమని. అని తన బాధలు జున్ను చిన్నికి అర్థమయ్యే విధంగా చెప్పాలి అనుకుంటుంది. చిన్ని తల్లి మాటల్లో ఉన్న కష్టం అర్థం చేసుకుంటుందని జున్ను అనుకుంటుంది. చిన్ని మాత్రం తన తల్లి మీద కోపంగా బాధగా ఏడుస్తూ ఉంటుంది. ముఖం చాలా బాధగా పెడుతుంది. కూతురికి కనీసం కావాల్సిన కోరిక చేపల కూర కూడా వండలేకపోతున్నానే అని లోపల జున్ను కూడా చాలా బాధపడుతూ ఉంటుంది. సరే అమ్మా, నీ ఇష్టం. నేను చెప్పాల్సింది చెప్పాను. నువ్వు ఇదే తినాలి అంటే నేను తినలేనమ్మా. నేను వెళ్ళిపోతున్నాను ఇంట్లో నుంచి. కొంచెం సేపు వరకు రాను. నా కోసం ఎదురు చూడకుండా నువ్వు భోంచేసేయమ్మా అని తల్లి ఎంత చెప్తున్నా వినకుండా ఇక అక్కడి నుంచి బాధతో వెళ్ళిపోతుంది చిన్ని. అలా వెళ్ళిపోతున్న చిన్నీని చూసి కంటతడి పెడుతూ ఉంటుంది జున్ను. ఇంతలో సోను కాకి అక్కడికి వస్తుంది. ఏంటి జున్ను, ఏదో కోల్పోయినట్టు ముఖం పెట్టి ఏంటి అలా చూస్తున్నావు? కమ్మటి సాంబార్ పెట్టావు, గుమాయించి ఇంటి దాకా వస్తుంది. కొంచెం నాకు కూడా పోసిస్తావా ఏంటి? నా కొడుకు బన్నుగాడికి ఆకలిగా ఉందంట. నేను ఇవాళ వంటేమీ చేయలేదు. కాస్త సాంబార్ పోసివ్వరాదు? అయ్యో జున్ను, ఎక్కడ ఆలోచిస్తున్నావు? నేను నీతో మాట్లాడుతుంటే నువ్వు ఎక్కడో చూస్తున్నావేంటి? అంతలా బాధపడే విషయం ఏం జరిగింది? అయ్యో, నువ్వెప్పుడొచ్చావు సోను? నిన్ను గమనించలేదు. ఏమీ లేదు. చిన్నికి ఇష్టమని సాంబారు పెట్టాను, కానీ ఇప్పుడది చేపల కూర కావాలంటుంది. అసలు సాంబార్ అంటే తిననని మారాన్ చేస్తుంది. తినమని బ్రతిమిలాడినా కూడా తిననని చెప్పి ఇంట్లో నుంచి వెళ్ళిపోయింది సోను. అందుకే నాకు బాధగా ఉంది. అయ్యో జున్ను, నీకెంత కష్టం వచ్చింది? అసలు పిల్లలు ఏముండినా తినట్లేదు, పైగా ఇది చేపల కూర కావాలి అందా. రూపాయికే గతి లేక అందరం ఎంత ఇబ్బంది పడుతున్నామో నీ కూతురికి తెలుసు. తల్లి కష్టం గురించి ఆలోచించకుండా ఇప్పుడు చేపల కూర కావాలి అంటుందా? పైగా తినకుండా ఇంట్లో నుంచి వెళ్ళిపోయిందా? దాని గురించి ఆలోచిస్తూ నువ్వు ఇలా ఆరోగ్యం పాడు చేసుకుంటే ఎలా జున్ను చెప్పు? కడుపు మాడితే అదే వచ్చి తింటుందిలే, నువ్వు ఆలోచించుకోకు అంటూ సోను జున్నుకి ధైర్యం చెప్తూ ఉంటుంది. కానీ జున్ను మాత్రం తన కూతురు చిన్ని గురించే ఆలోచిస్తూ సోనుతో మాట్లాడుతుంది. ఇంతలో అక్కడికి సోను కొడుకు బన్ను కాకి వస్తాడు. అమ్మా, నాకు ఇవాళ చేపల కూర తినాలనిపిస్తుందమ్మా.
నాకు చేపల కూర వండి పెట్టవు? నిజంగా ఎప్పటి నుంచో తినాలనిపిస్తుంది. నిన్ను అడిగితే ఎక్కడ కొడతావు అని భయమేసి ఊరుకున్నాను. కానీ ఇవాళ చాలా బాగా చేపల కూర తినాలనిపిస్తుందమ్మా. దయచేసి నువ్వు వెళ్ళి మార్కెట్కి చేపలు కొనుక్కొచ్చి నా కోసం చేపల కూర వండి పెట్టవు అని అడుగుతాడు. ఏంట్రా వెదవన్నారా వెదవా, నువ్వు వండింది తినవా? పైగా నీకు చేపల కూర కావాలి. నేను మార్కెట్కి వెళ్ళి డబ్బులు పెట్టి చేపలు కొని తీసుకువస్తే నువ్వు కమ్మగా కూర్చొని తింటావా? నీకు చిన్నికి ఏమీ అర్థం కావట్లేదురా. మేం పడే కష్టం, రూపాయి కోసం మేం పడే ఇబ్బంది భలే అడుగుతున్నారా గొంతిమ్మ కోరికలు. నోరి మూసుకో. ఇక్కడ జున్ను అత్త కమ్మడి సాంబార్ పెట్టింది. చక్కగా సాంబార్ తినేసి వెళ్ళి ఆ చిన్నితే ఆడుకో. అయినా అది ఎక్కడికో బయటికి పోయిందంట. పోయి ముందు అది ఎక్కడుందో చూసిరాపో. చూసి వస్తాను గాని నేను మాత్రం ఆ సాంబారు తిననమ్మా. నేను కూడా చిన్నితో కలిసి కూర్చుంటాను. ఈరోజు భోజనం చెయ్యను. ఎన్ని రోజులకి నువ్వు చేపల కూర వండుతావో అప్పుడే నేను కూడా తింటాను. జున్ను అత్త, నేను వెళ్ళి చిన్ని ఎక్కడుందో వెతుకుతానులే, నువ్వేమీ బాధపడకు అని పాపం సోను తిట్టటంతో బన్ను కాకి ఏడ్చుకుంటూ చిన్ని దగ్గరికి బయలుదేరతాడు. చిన్ని, ఇక్కడున్నావా? నేను నీ కోసం ఎక్కడి నుంచి వెతుక్కుంటూ వచ్చానో తెలుసా? ఏంటి చిన్ని ఇక్కడ కూర్చొని ఏడుస్తున్నావు? రారా బన్ను రా. ఇప్పుడు దాకా ఒక్కదాన్నే ఏడ్చుకుంటున్నాను అనుకున్నాను. అమ్మయ్య, నాకు కూడా ఒక కంపెనీ దొరికింది. పట్రా, ఇద్దరం ఏడుద్దాం. అయినా నువ్వెందుకురా ఏడుస్తున్నావు? నువ్వు కూడా మీ అమ్మని చేపల కూర వండమని అడిగావా? అమ్మ వండను సాంబారే తినమని చెప్పిందా ఏంట్రా అంటూ మాట్లాడుకుంటూ మరీ ఏడ్చుకుంటూ ఉంటారు స్నేహితులిద్దరు. అమ్మయ్య, పిల్లలిద్దరూ ఒకరికి ఒకరు తోడుగా ఉన్నారు కదా. వాళ్ళే ఏడ్చుకొని కడుపు మాడిన తర్వాత వస్తారులే అని అనుకుంటూ సోను కాకి జున్ను పిచ్చుక సాంబారు వేసుకొని అన్నం తిని చక్కగా అలా ఆరు బయట మంచం వేసుకొని ఆయా కబుర్లు చెప్పుకుంటూ ఉంటారు. ఎంతో కొంత వాళ్ళు రోజు చేసే కష్టాన్ని మర్చిపోతూ ఉంటారు. చిన్ను పిచ్చుక బన్ను కాకితో ఇలా అంటుంది. ఒరే బన్ను పిచ్చివాడ, వాళ్ళు మార్కెట్కి వెళ్ళి డబ్బులు పెట్టి తెస్తే కదరా వాళ్ళు కష్టపడి మన కోసం కొన్నట్టు. మనమే కష్టపడి వాటిని పట్టుకెళ్ళి శుభ్రంగా ఇంట్లో ఇచ్చామనుకో హ్యాపీగా వండి పెడతారా. కాబట్టి మనమే మన చేతులతో చేపలు పట్టుకెళ్దాంరా బన్ను. అవును చిన్ని, కరెక్ట్గా చెప్పావు. డబ్బులు పెట్టే కదా కొనలేను అంటున్నారు. మనమే పట్టుకు వెళ్ళి వాళ్ళకి చేపలిద్దాం. మనతో పాటు వాళ్ళు కూడా తిని ఎంజాయ్ చేస్తారు అని అనుకుంటూ చేపలు పడతారు. ఈ విషయం తెలియని తల్లులు ఏదో పక్కన వాళ్ళు కూడా రావటంతో కచ్చాపాటి మాట్లాడుకుంటూ పిల్లలు ఇలా చేపల కూర అడిగారు, చేపలేమన్నా తేరగా ఉన్నాయా అంటూ మాట్లాడుకుంటూ ఉంటారు. అక్కడికి మైనా పావురం కూడా వచ్చి, అవునవును, ఈ కాలం పిల్లలకి ఏది కావాలంటే అదేనమ్మా. అసలు తల్లిదండ్రుల కష్టం అర్థం చేసుకోరు. నా కూతురు కూడా ఇవాళ అదే కావాలని అడిగింది. ఏంటో అందరికీ ఒకసారి చేపల పిచ్చి పట్టిందేమిటో అని అందరూ చెప్పుకొని నవ్వుకుంటూ ఉంటారు. బన్ను కాకి చిన్ను పిచ్చుక చాలా చేపల్ని పడతారు. పట్టిన వాటిని బన్ను కాకి ఒక బుట్ట లాంటిది ఏర్పాటు చేసుకొని గబగబా దాంట్లో వేసుకుంటూ ఉంటాడు. చిన్ని, త్వరగా కానీ ఇంటికి వెళ్ళి ఈ చేపల అమ్మకిచ్చి ఎప్పుడు వండించుకొని తినాలా అని నోట్లో నీళ్లు ఊరిపోతున్నాయి. నువ్వు ఆలస్యం చేయకు, ఇంకా అది పక్కన పడేసి పదా. ఒరే బన్ను, బంగారపు చేప పడిందిరా. ఇది బంగారపు చేపేనంటావా? బాగా మెరిసిపోతోందిరా. బంగారపు చేప ఇంట్లో ఉంటే అదృష్టం కలిసి వస్తుందని స్కూల్లో టీచర్ గారు చెప్పారా. మనకి బంగారపు చేప పడింది అంటే మనకి ఏదో అదృష్టం రాబోతుంది అని. ఇది తీసుకువెళ్ళి మన ఇంట్లో వాళ్ళకి ఇద్దాంరా. దీన్ని వేరే దాంట్లో వేసుకుందాం, నీళ్లు పోద్దాం. లేదంటే పాపం బంగారపు చేప చచ్చిపోతుంది కదా అంటూ బంగారపు చేపని ఒక బౌల్లో వేసి దాని నిండా వాటర్ నింపి ఆ గోల్డ్ ఫిష్ని దాంట్లో వేస్తారు. అది ప్రాణం పోసుకొని చక్కగా అటు ఇటు గిరా గిరా తిరుగుతూ ఉంటుంది. ఇక అలా చూసిన గోల్డ్ ఫిష్ని బన్ను కాకి చిన్ని పిచ్చుక ఇద్దరు కేరింతలు కొడుతూ చప్పట్లు కొడుతూ ఉంటారు. బన్ను కాకి చిన్ని పిచ్చుక అలా గోల్డ్ ఫిష్ని తీసుకువెళ్ళి వాళ్ళ అమ్మ వాళ్ళ ముందు పెడతారు. అంతే, మెరిసి పడిపోతున్న ఆ చేపను చూస్తే వాళ్ళకి భలే సరదాగా అనిపిస్తుంది. అలా తిరుగుతున్న ఆ చేప వైపు నవ్వుతూ ఆశ్చర్యంగా అలా చూస్తూ ఉండిపోతారు.
మీరు పిల్లలు కాదర్రా, చేపల కోసం వెళ్ళి బంగారపు చేపనే పట్టారు, మీరసలు మామూలు వాళ్ళు కాదు అంటూ జున్ను గబగబా చేపల్ని శుభ్రం చేసి చకచక పులుసు పోసి టకటక కూర వండేస్తుంది. ఇక ఆ సువాసనకి అందరూ కూడా ఒక చేట చేరతారు. అప్పుడు జున్ను చెప్తుంది, ఎవరూ వెళ్ళొద్దు, ఇది అందరి కూర, అందరం కలిసే తిందాం. కష్టం వచ్చినప్పుడు కష్టాన్ని ఎలా పంచుకుంటున్నాం, తిండి గింజలు లేనప్పుడు తిండి గింజల్ని ఎలా పంచుకుంటున్నాం, అలా ఇవాళ మా పిల్లలిద్దరూ వెళ్ళి కష్టపడి తెచ్చిన ఈ చేపల కూరని అందరూ పంచుకొని తిందాం అంటూ కమ్మటి చేపల కూరని రెడీ చేసి అరిటాకులు వేసి అన్నంతో పాటు చేపల ఫ్రై, చేపల పులుసుని వడ్డించుకుంటారు. ఇక అందరూ కూడా ఒకరిని ఒకరు చూసుకుంటూ చక్కగా తెచ్చుకున్న ఆ చేపల కూరని కమ్మగా అన్నంలో కలుపుకొని తిట్టు ఆనందిస్తూ ఉంటారు. జున్ను ఇలా అంటూ ఉంటుంది, అమ్మా చూసావా, నేను పొద్దునే చెప్పానుగా, ఇవాళ తింటే చేపల కూరతోనే అన్నం తింటాను, లేకపోతే అన్నం తిననని. నేను బన్నుగాడు ఈరోజు చాలా కష్టపడి ఈ చేపలన్నీ పట్టాము. ఈ చేపలతో మాకు బంగారపు చేప కూడా దొరికింది. మా మిస్ చెప్పారమ్మా, బంగారపు చేప ఇంట్లో ఉంటే అదృష్టం కలిసొస్తుందని. అందుకే అందరూ మా ఇంట్లోనే ఉండండి, మీ అందరికీ కూడా అదృష్టం కలిసి వస్తుంది అని చిన్ని మాట్లాడుతూ ఉంటే చిన్ని మాటలకి అందరూ నవ్వుకుంటూ ఉంటారు. ఇక జున్ను, చిన్ని ఇద్దరూ కూడా గోల్డ్ ఫిష్కి ఆహారం వేస్తూ ఉంటారు. చిన్ని గోల్డ్ ఫిష్ వెంక విచిత్రంగా చూస్తూ ఉంటుంది. అలా చిన్నిని చూసిన జున్ను చాలా సంతోషపడుతుంది. నువ్వేమీ భయపడకు, రోజు స్కూల్కి సరిగ్గా వెళ్ళాలి, దీని పోషణ నేను చూసుకుంటాను అని మాట ఇస్తుంది. మీ అమ్మే కాదురా, మేం కూడా ఉన్నాము, రోజు ఈ గోల్డ్ ఫిష్ని ప్రాణం కంటే ఎక్కువగా చూసుకుంటాము అని సోను కాకి, బన్ను కాకి, అలాగే పావురం వీళ్ళంతా వచ్చి చిన్నికి భరోసా ఇస్తారు. చిన్ని ఆనందంగా నవ్వుకుంటూ తెల్లవారి నుంచి స్కూల్కి బయలుదేరుతుంది. ఇదండి ఇవాల్టి వీడియో. నా వీడియో మీకు నచ్చింది అని నేను అనుకుంటున్నాను. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఈ వీడియోని ఎవరికైనా షేర్ కూడా చేయొచ్చు, నాకు హెల్ప్ చేసిన వారు కూడా అవుతారు. సబ్స్క్రైబ్ చేయడం అస్సలకి మర్చిపోవద్దు.